Solution is what something called SSH, okay, and afterwards telnet, and afterwards RSA algorithm, RSA, RSA algorithm, RSA, okay, algorithm గురించి మనం నేర్చుకున్నాం. This is the best algorithm to convert the plain text into encryption format. ప్లెయిన్ టెక్స్ట్ని ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో మార్చే శక్తి దీనికే ఉంది. దీని పేరే ఆర్ఎస్ఏ. సపోజ్ మనం పాస్వర్డ్ అనేది మనం సింపుల్గా 123 ఇస్తాం. ఈ 123 ఇచ్చిన పాస్వర్డ్ అనేది కన్వర్ట్ చేస్తుంది ఎన్క్రిప్షన్ ఫార్మాట్లోకి. ఇలా దిస్ ఈజ్ వాట్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్. సో సమ్వన్ లుక్స్ దిస్ మ్యాటర్, నథింగ్, nobody can understand this matter. That means what? Nobody can understand this password అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడున్న ఈ 123 ఇక్కడికి కన్వర్ట్ అయిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ఎస్ఏ అల్గారిథం. అంతే సింపుల్గా. ఈ ఆర్ఎస్ఏ అల్గారిథం ఉపయోగించి ఇవన్నీ మనం చేస్తున్నాం. రైట్, అది సరే బాగుంది. టెల్నెట్ అనేది కూడా ఒక ట్రావెలర్, ఎస్ఎస్హెచ్ అనేది కూడా ఒక ట్రావెలర్. టెల్నెట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్గానే ట్రావెల్ చేసిద్ది, ప్లెయిన్ టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్గానే ట్రావెల్ చేసిద్ది, తీసుకుని వెళ్తుంది ప్లెయిన్ టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్. బట్ ఎస్ఎస్ఎస్ అనేది అలా కాదు, ప్లెయిన్ టెక్స్ట్ తీసుకునేది. సో ద ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్, ఎన్క్రిప్షన్ చేసి పడేస్తుంది. ఆ ఎన్క్రిప్షన్ ఫార్మాట్ని ఎన్క్రిప్షన్ ఫార్మాట్ డైరెక్ట్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది, డెస్టినేషన్కి రీచ్ అయితే. అంతే సింపుల్గా. ఇది మాత్రం ప్లెయిన్ టెక్స్ట్లోనే ట్రావెల్ చేస్తుంది, డెస్టినేషన్కి రీచ్ అయింది. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎవరైనా సరే మధ్యలో కానీ ఒక వ్యక్తి హ్యాకర్ అనేవాడు హ్యాక్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ మొత్తం వాడికి అర్థమైపోద్ది. మనకంటే ముందే వాళ్ళే లాగిన్ అయిపోయి పాస్వర్డ్ కూడా చేంజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదంతా పక్కన పెడితే ఎన్క్రిప్షన్ ఫార్మాట్ అయితే నోబడీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫార్మాట్, నోబడీ కెన్ కన్వర్ట్ దిస్ ఫార్మాట్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్. ఎవడు? వీడు తప్ప. ఆర్ఎస్ఏ ఉపయోగించి ఎవడైతే ప్లెయిన్ టెక్స్ట్ని ఇలా చేశాడో అదే అల్గారిథంని మళ్ళీ వీడు తయారు చేసి డిజైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకోసం చాలా రిస్క్ టాస్క్ అది. నోబడీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం చక్కగా ఏం నేర్చుకోవాలి? దిస్ ఈజ్ సర్వర్ 1, దిస్ ఈజ్ సర్వర్ 2. ఓకే, సర్వర్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్ సమ్వేర్, సర్వర్ 2 ఈజ్ అవైలబుల్ సమ్వేర్, రైట్. బట్ సర్వర్ 1 సర్వర్ 2 అనేది ఏమయ్యా అంటే ఇది మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోనే ఉంటుంది. సర్వర్ 1 కూడా, సర్వర్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే, సర్వర్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, రైట్. సర్వర్ టూ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. అంతే, రెండు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోనే ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ వాట్ లినక్స్ సర్వర్. ఇది లైనక్స్ సర్వరే, ఇది లైనక్స్ సర్వరే, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ లాగిన్ అవుతాడు, ఇక్కడ సెకండ్ పర్సన్ లాగిన్ అవుతాడు. ఇది సర్వర్ 1, ఇది సర్వర్ 2, రెండు సర్వర్లు ఇవి. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ పర్సన్ పేరు మహేష్, సెకండ్ పర్సన్ పేరు భాను. ఎట్లా? ఈ మహేష్ భాను వీళ్ళిద్దరూ లాగిన్ అయిపోయారు. ఈయనేమనుకుంటున్నాడు? మహేష్ మహేష్ సర్వర్ 1 నుంచి ఉన్న ఇదిగో ఫైల్ 1 అనేది, లెట్సే ఫైల్ 1 అనేది ఇదిగో సర్వర్ 2కి ట్రాన్స్ఫర్ చేయాలా. అది టాస్క్. ఇప్పుడు సర్వర్ 2కి ట్రాన్స్ఫర్ చేయాలా? లేదు లేదు, ఫైల్ 1 కాదు, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉంది, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మొత్తం సర్వర్ 2కి ట్రాన్స్ఫర్ చేయాలా. దట్ మీన్స్ వాడు కాఫీ చేయాలి అట్లా. సో ఈ మాదిరిగా సర్వర్ 1 ఎక్కడో ఉంటుంది, సర్వర్ 2 ఎక్కడో ఉంటుంది. బట్ వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ వన్. ఎస్, లైనక్స్ సర్వర్ 2 తోటికి మనం కమ్యూనికేట్ అయ్యి మనం ఇక్కడ ఈ మాదిరిగా ఈ మిషన్లోకి ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయాలి, ఆర్ ఒక డైరెక్టరీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఫైల్ ఆర్ డైరెక్టరీ ఏదైనా సరే చేయటానికి సంబంధించిన మెకానిజం మనం ఇప్పుడు నేర్చుకోవాలా. ఓకే, సింపుల్గా మీరు చూడండి, సపోజ్ లెట్సే ఇక్కడ మహేష్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఏమో భాను ఉన్నాడు, రైట్ రైట్. మహేష్ భాను ఇద్దరు గారు ఫ్రెండ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ ఈస్ అవైలబుల్ ఇన్ సైడ్ బెంగళూరు. ఈయన బెంగళూరు లొకేషన్ ఉన్నాడు, ఈయన వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్ లొకేషన్. సో సింపుల్గా మహేష్ బెంగళూరు వేరే వేరే స్టేట్లో ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భాను ఫోన్ చేశాడు, మహేష్ ఐఎమ్ కమింగ్ టు యువర్ రూమ్ టుడే అన్నాడు.
సరే వచ్చేసేయ్ అన్నాడు. రైట్ రైట్. ఇక వచ్చేసేయమంటే భాను ఏం చేశాడు, డైరెక్ట్గా ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకొని డైరెక్ట్గా బస్ స్టాండ్లో దిగాడు. బెంగళూరు బస్ స్టాండ్లో దిగి కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే మహేష్ ఫోన్ చేసి ఎత్తి ఆన్సర్ చేశాడు. వాడు మహేష్ చెప్పిన పాయింట్ ఏంటంటే, భాను, ఐఎమ్ నాట్ అవైలబుల్ ఇన్ సైడ్ మై రూమ్. నేను నా రూమ్లో లేను, నేను అవుట్ సైడ్. చెప్పాలంటే నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ అన్నాడు. అప్పుడు మహేష్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్సైడ్ బెంగళూరు. బెంగళూరులో లేడు, తన రూమ్లో కూడా లేడు. బట్ భాను ఇక్కడికి వచ్చాడు ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేయాలా సింపుల్గా, భాను ఇక్కడ వాళ్ళ ఫ్లాట్లోకి రాగలడా? నోవే. దిస్ ఇస్ అ మహేష్ ఫ్లాట్. ఈ ఫ్లాట్లోకి రావాలంటే ముందు అసలు ఈయనకి లాక్ వేసింది ఈ ఫ్లాట్కి. ఈ లాక్ ఓపెన్ చేయాలంటే కీ కావాలి. కీ అనేది భాను దగ్గర లేదే. అప్పుడు అర్థమైపోయింది కీ లేదు కాబట్టి ఎస్ ఈ వెంట్ సమ్వేర్. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, అలా స్పెండ్ చేసాడు, అయిపోయింది. అంతే. నెక్స్ట్ రిటర్న్ బ్యాక్, కమ్ బ్యాక్ టు హైదరాబాద్. సరే ఇలా జరిగింది సిచ్యువేషన్. ఏం జరిగింది ఇక్కడ? నాట్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ రూమ్, దట్ మీన్స్ వాట్, ది ఫ్లాట్. ఓకే. సో అలాగే మహేష్ ఏం చేశాడంటే ఒకసారి ఫోన్ చేశాడు భానుకి. భాను, ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్ టుడే ఆర్ టుమారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ప్లీజ్ అన్నాడు. సరే వచ్చేసే అన్నాడు. ఈ భాను మహేష్ ఇలా 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 హైదరాబాద్ వచ్చాడు. బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఫోన్ చేశాడు. భాను ఏం చెప్పాడంటే, భాను, మహేష్ నేను ఇక్కడ లేను హైదరాబాద్లో, ఇంటికి వచ్చేసా అన్నాడు. అరే ఇదేంది ఇది, మరి ఇంటికి వచ్చేసాడంటే రూమ్ ఎలాగ? రూమ్ అయితే లాక్లో ఉంది. రూమ్ అయితే లాక్లో ఉంది. ఓకే ఓకే. కీస్ ఎక్కడ ఉన్నాయి? కీస్ నా జేబులోనే ఉన్నాయి. ఓకే. కీస్ లేవా? లేవు. కీస్ లేవు కాబట్టి ఇక్కడికి నేను వెళ్ళలేకపోతున్నా. ఇక్కడ కూడా లాస్ట్ సిచ్యువేషన్ కూడా అదే, కీస్ లేవు కాబట్టి భాను బయటకు వచ్చాడు. ఇక్కడ కీస్ లేవు కాబట్టి ఇప్పుడు మహేష్ కూడా బయటకు వెళ్ళిపోవాల్సిందే. రైట్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే, కీస్ అనేది లేవు, లాక్ ఉంది. అప్పుడు వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చేసింది. ఏం ఆలోచన? ఏం లేదు, మనం ఇలాగా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు కొన్నిసార్లు హైదరాబాద్లో పని ఉంటుంది, నాకు కొన్నిసార్లు బెంగళూరులో పని ఉంటుంది మన ఇద్దరికి. కానీ మన ఇద్దరం తెలిసిన వాళ్ళమే కదా, నౌన్ పర్సన్సే కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇదిగో నీకి నాకు ఇచ్చేసి, నీకి నీకు అట్లా చేంజ్ ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ ఏం చేసుకున్నారు? కీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కీస్ ఎక్స్చేంజ్ అంటే ఏంది? కీస్ మహేష్ రూమ్ లాక్ అనేది ఈయనకి ఇచ్చేసాడు, ఈ భాను రూమ్ లాక్ అనేది ఈయనకి ఇచ్చేసాడు. కీస్ ఎక్స్చేంజ్. ఓహోహో. కీస్ ఎక్స్చేంజ్ అంటే అప్పుడు ఏమైంది? మహేష్ ఉన్నా లేకపోయినా పర్లా, కీస్ ఎక్స్చేంజ్ జరిగినాయి కదా, డైరెక్ట్గా నేను భాను దగ్గరికి వస్తాను, ఆ కీ ఓపెన్, ఆ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతా. సపోజ్ భాను ఏం చేస్తాడు, మహేష్ రూమ్ దగ్గరకు వస్తాడు, లాక్ ఓపెన్ చేస్తాడు, కీ ఉంది కదా, డైరెక్ట్గా అంటే కీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు వీళ్ళు. వాళ్ళకి వీళ్ళ దగ్గర, వీళ్ళకి వాళ్ళ దగ్గర ఉందన్నమాట సింపుల్గా. సో ఇలాగా కీస్ ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ భాను దగ్గర అదే కీ ఉంటుంది, మహేష్ దగ్గర సేమ్ కీ, రెండు ఓపెన్ అయిపోతాయి డైరెక్ట్గా. ఆయన అటు వెళ్ళొచ్చు, ఈయన ఇటు వెళ్ళొచ్చు. అంటే దట్ మీన్స్ వాడు పర్మిషన్ గ్రాంటెడ్. పర్మిషన్ గ్రాంటెడ్ దట్ మీన్స్ వాడు కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్. వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అని అంటాం. అంతే సింపుల్గా చెప్పాలంటే, కనెక్షన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ దిస్ భాను అండ్ మహేష్. ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ కీస్ ఎక్స్చేంజ్. కీస్ ఎక్స్చేంజ్ వల్ల ఇలాగ ఎస్టాబ్లిష్ అయింది. సరే కీస్ ఎక్స్చేంజ్ వల్ల ఎస్టాబ్లిష్ అయితే కరెక్టే. ఇదేమో ఫ్లాట్ అన్నారు, ఇదేమో ఇంకో ఫ్లాట్ అన్నారు ఇక్కడ. కానీ ఇక్కడ సర్వర్ కదా, మరి సర్వర్లో ఎలా చేయాలా? ఎస్ ఎస్, మనం సర్వర్లో ఎలా చేయాలా అంటే, ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే, ఇక్కడ వరకు మనం ఏం చేసామంటే, ఎస్ దిస్ ఇస్ వన్ సర్వర్ బాస్. రైట్. ఇది ఒక సర్వర్ వన్, ఇది సర్వర్ టూ, సర్వర్ వన్, సర్వర్ టూ. ఓకే. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం అంటే, మనం సర్వర్ వన్ తయారు చేస్తాం. సర్వర్ వన్ తయారు చేసిన తర్వాత అంటే ఓల్డ్ ప్రొసీజర్, సర్వర్ వన్ తయారు చేస్తాం. సర్వర్ వన్కి ఒక లాక్ అనేది వచ్చేసింది. లాక్, ఈ లాక్ అనేది ఏంది? ఫైల్. ఫైల్. ఈ ఫైల్ నుంచి మనం పాస్వర్డ్ని తయారు చేసాం. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఉపయోగించి సర్వర్లోకి లాగిన్ అవుతున్నాం. సో పాస్వర్డ్ ఎక్కడుంది? మన ల్యాప్టాప్లో ఉంది. లాక్ ఎక్కడుంది? మన ల్యాప్టాప్లో ఉంది. మన ల్యాప్టాప్లోనే ఉన్నాయి రెండు. బట్ సర్వర్ వేరే, మన ల్యాప్టాప్ వేరే. మన ల్యాప్టాప్ ఏంది? విండోస్ ల్యాప్టాప్ అది. మనది విండోస్ ల్యాప్టాప్ యాక్చువల్గా. ఇది ఈ విండోస్ ల్యాప్టాప్. మనం ఎప్పుడైనా సరే సర్వర్ని తయారు చేసినప్పుడు ఎలా తయారు చేస్తామంటే, సింపుల్గా డబ్ 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 డాట్
aws.amazon.comలోకి వెళ్ళి ఒక సర్వర్ను లాంచ్ చేశాం. లాంచ్ చేసిన తర్వాత అది ఎక్కడుంది? ఇది ఇక్కడ ఉంది. అది దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ AWS క్లౌడ్. అయితే లాంచ్ చేసే ముందుగా దీనికి కీ అనేది మనం సెట్ చేసాం, లాక్ అనేది కూడా మనం సెట్ చేసాం. బట్ లాక్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ లాక్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ విండోస్ ల్యాప్టాప్. ఈ లాక్ను బట్టి మనం కీ కూడా తయారు చేసాం. కీ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్సైడ్ అవర్ విండోస్ ల్యాప్టాప్. అంటే ఇదేమో లాక్, ఇదేమో కీ. ఇంతే. ఈ లాక్ను బట్టి మనం కీ తయారు చేసాం. కీ అంటే ఏంది? పాస్వర్డ్ తయారు చేసాం. ఎట్లా? ఈ మాదిరిగా ఉంది. అంటే నా విండోస్ ల్యాప్టాప్లో పాస్వర్డ్ ఉంది, కీ నా దగ్గర ఉంది. పాస్వర్డ్ ఎక్కడుంది? ల్యాప్టాప్లో ఉంది. సో ఈ ల్యాప్టాప్లో ఉన్న ఈ పాస్వర్డ్ ఉపయోగించి మనం డైరెక్ట్గా పట్టీ టూల్ ఓపెన్ చేస్తున్నాం. పట్టీ టూల్ ఓపెన్ చేసి దీని ఐపీ అడ్రస్ ఇస్తున్నాం. దీని ఐపీ అడ్రస్ ఇస్తాం. దీని ఐపీ అడ్రస్ 1.2.3.4 అని ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇలా పాస్వర్డ్ కూడా సెట్ చేస్తున్నాం. చేసి సబ్మిట్ అని కొట్టిన వెంటనే డైరెక్ట్గా ఈ సర్వర్లోకి మనం లాగిన్ అవుతున్నాం. అయిపోయింది, వర్క్ చేస్తాం. ఇది నార్మల్ ప్రొసీజర్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? పాస్వర్డ్ అనేది మన దగ్గరే ఉంటుంది. ఓకే, పాస్వర్డ్ అని మన దగ్గరే ఉంటుంది. మరి ఇప్పుడు పాస్వర్డ్ అంటే ఏంది? కీ. కీ 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 మన దగ్గరే ఉంటుంది. రైట్. సో ఇక్కడ సర్వర్ 2 తీసుకోండి. సర్వర్ 2లో మనం ఏం చేసాం? జస్ట్ మనం ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసాం. ల్యాప్టాప్ ఓపెన్ చేసి సర్వర్ 2ని తయారు చేసాం. బట్ సర్వర్ 2కు సంబంధించిన లాక్ అనేది నా దగ్గరే ఉంటుంది. ఇది లాక్. సర్వర్ 2కు సంబంధించిన లాక్. ఈ లాక్ నుంచి నేను పాస్వర్డ్ నేనే తయారు చేశా. పాస్వర్డ్ అంటే కీ. ఇది కీ. ఇది నా ల్యాప్టాప్లోనే ఉన్నాయి. ఇది నా విండోస్ ల్యాప్టాప్, మ్యాక్సిమం విండోస్ ల్యాప్టాప్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ విత్ ద సర్వర్ 2, నేను జస్ట్ సింపుల్గా పట్టీ ఓపెన్ చేస్తా. పట్టీ ఓపెన్ చేసి డైరెక్ట్గా పట్టీలో 5.6.7.8 అంటే ఐపీ అడ్రస్, 5.6.7.8 ఐపీ కొట్టేస్తా. ఇలా. ఆ తర్వాత పాస్వర్డ్ ఏంది? డైరెక్ట్గా బ్రౌజ్ చేసి పాస్వర్డ్ కూడా ఇక్కడ వేస్తున్నాం. అప్పుడు దాని ద్వారాగా మనం లోపలికి వెళ్ళి వర్క్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను కీస్ అనేది నాకు విండోస్ ల్యాప్టాప్లో మాత్రమే ఉన్నాయి. కీస్ అనేది సర్వర్ 1 కీస్ విండోస్ ల్యాప్టాప్లో నా ల్యాప్టాప్లో ఉన్నాయి. సర్వర్ 2 కీసు సర్వర్ 1 కీసు నా విండోస్ ల్యాప్టాప్లో ఉన్నాయి. సర్వర్లో లేవో సార్? సర్వర్లో అయితే లేవు. ఇక్కడే నా ల్యాప్టాప్లో ఉన్నాయి. కావాలంటే ఇదిగోండి, ఇప్పుడు మన డెస్క్టాప్ చూస్తే ఇదిగో, దిస్ ఇస్ మై సర్వర్ పాస్వర్డ్, నా ల్యాప్టాప్లో ఉంది. అంటే లాక్ కీ నా దగ్గర ఉందన్నమాట. కీ. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, అసలు యాక్చువల్గా ఒక పాస్వర్డ్ జనరేట్ చేయడానికి మనం ఒక టూల్ వాడతాం, అదే పట్టీ కీజెన్. అంటే ఒక సర్వర్కి పాస్వర్డ్ జనరేట్ చేయడానికి పట్టీ కీజెన్ అనేది వాడుతున్నాం మనం. ఈ పట్టీ కీజెన్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే పాస్వర్డ్ జనరేట్ చేయడానికి. పట్టీ కీజెన్ అనే ఒక టూల్ వాడుతున్నాం. దేనికోసం? పాస్వర్డ్ జనరేట్ చేయడానికి. దేని నుంచి పాస్వర్డ్? ఒక లాక్ నుంచి. ఎస్, లాక్ అనేది ఈ టూల్కి ఇన్పుట్గా ఇస్తే ఈ టూల్ ఏం చేస్తుంది? మనకి వెంటనే ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసి పెడేస్తుంది. పాస్వర్డ్ని జనరేట్ చేస్తుంది. సో దట్ మీన్స్ వాడు పాస్వర్డ్ అంటే ఇక్కడ ఏంది? కీ. పాస్వర్డ్ అంటే కీ. ఎస్. సో లాక్ అంటే ఏంది? ఈ మాదిరిగా ఉంటుంది లాక్. ఇది లాక్. అయితే వాడేమన్నాడంటే దీన్ని పట్టీ కీజెన్ ఉపయోగించి నువ్వు లాక్ అనేది ఫైలే, ఓకే, పాస్వర్డ్ అనేది ఫైలే. అయితే వాటి పేర్లు ఏంటంటే లాక్ని మనం ఏమంటామంటే పబ్లిక్ కీ అంటాం. పబ్లిక్ కీ లాక్ని. ఈ ఫైల్ని, పాస్వర్డ్ని, కీని మనం ఏమంటామంటే ప్రైవేట్ కీ అంటాం. అదే యాక్చువల్గా పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. అందుకనే ఈ రెండింటిని కలిపి ఇక్కడ కీ ఉంది కాబట్టి కీ పేర్ అన్నాడు వాడు. కీ పేర్ అన్నాడు. ఏడబ్ల్యూఎస్లో కీ పేర్ అంటే ఇది యాక్చువల్గా. పేర్ అంటే రెండు, కీ పేర్, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. కీ పేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ, a కాంబినేషన్ ఆఫ్ పాస్వర్డ్ అండ్ లాక్. అంతే. ఈ మొత్తాన్ని మనం కీ పేర్ అని పిలుస్తున్నాం సింపుల్గా చెప్పాలంటే. ఈ కీ పేర్ని జనరేట్ చేస్తున్నాం మనం, బాగానే ఉంది. బట్
లాక్ అనేది మనం ఈజీగా సెట్ చేయొచ్చు, బట్ పాస్వర్డ్ అనేది తయారు చేయడానికి పట్టి కీచన్ కావాలి. బాగుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఈ మాదిరిగా పట్టి కీచన్ అనే టూల్ ఉపయోగించి చేయటం వల్ల ఆ పాస్వర్డ్ నా ల్యాప్టాప్లోనే ఉండిపోతుంది. ఓకే, ఓకే, నా ల్యాప్టాప్లోనే ఉంటుంది. ఓకే, నా ల్యాప్టాప్లో నుంచి సర్వర్ కనెక్ట్ అవుతున్నా. బట్ నా ఉద్దేశం ఏంది, ఇందాక చెప్పినట్టు మనం సింపుల్గా ఇక్కడ సర్వర్ వన్లో ఉన్న కీ సర్వర్ టూలోకి ఎక్స్చేంజ్ అవ్వాలి మన భాష ప్రకారం. ఇందాక మనం సర్వర్ వన్లో ఉన్న కీస్ ఇక్కడికి ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ సర్వర్ను ఓపెన్ చేయడానికి ఈ కీస్ ఓపెన్ చేయడానికి ఈ సర్వర్ను ఓపెన్ చేయడానికి ఈ కీస్ రెండు ఇద్దరికి ఎస్ సమంగా తెలిసి ఉండాలి. దట్ మీన్స్ వాట్ నౌన్ హోస్ట్ అన్నమాట. హోస్ట్ అంటే ఏంది, ఒక మిషన్. అది ఇట్ మైట్ బి ఏ లోకల్ మిషన్ ఆర్ ఇట్ మైట్ బి ఏ రిమోట్ మిషన్. ఏదైనా ఒక మిషన్ని, ఒక సర్వర్ని మనం హోస్ట్ అని కూడా అంటాం. సర్వర్ నేమ్నే హోస్ట్ నేమ్ అని కూడా అంటాం సింపుల్గా. హోస్ట్ అంటే ఒక సర్వర్, ఒక మిషన్, ఒక కంప్యూటర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇలాగా. అంతే ఇక్కడ హోస్ట్ మిషన్ అంటారు కొంతమంది, సర్వర్ అంటారు కొంతమంది, కొంతమంది ఈసీ2 ఇన్స్టెన్స్ అంటారు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. ఈసీ2 ఇన్స్టెన్స్ అని కొంతమంది, సర్వర్ అని కొంతమంది, పోస్ట్ మిషన్ అని కొంతమంది. బట్ ఎనీవే ఏదైనా సరే ఇది ఒక మిషన్, ఇది ఒక సర్వర్ అంతే. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే సర్వర్ వన్, సర్వర్ టూ, సర్వర్ వన్ కీస్ సర్వర్ టూలోకి ఎక్స్చేంజ్ అవ్వాలి, సర్వర్ టూలో కీస్ సర్వర్ వన్లోకి, ఎట్లా ఈ మాదిరిగా. అంటే కీస్ ఎక్స్చేంజ్ అవ్వాలి. ఇక్కడ అక్కడ తాళాలు మార్చుకున్నారు కదా, వాళ్ళు కీస్ మార్చుకున్నారు కదా, ఇక్కడ ఈ రెండు సర్వర్లు కూడా వాళ్ళ కీస్ మార్చుకోవాలి. కీస్ మార్చుకుంటే మీరు ఎప్పుడైనా సరే ఒక ఫైల్ ఇక్కడ నుంచి సర్వర్ వన్కి పంపిస్తున్నారు అనుకోండి, సర్వర్ టూ కెన్ యాక్సెప్ట్ యువర్ ఫైల్. మీరు ఎప్పుడైనా సరే సర్వర్ టూ నుంచి సర్వర్ వన్కి పంపిస్తున్నారు అనుకోండి, సర్వర్ వన్ కెన్ యాక్సెప్ట్ యువర్ ఫైల్. ఇలాగా. అంటే కమ్యూనికేషన్ అనేది జరిగిద్ది అనమాట. ఇప్పుడు ముందుగానే కీస్ ఎక్స్చేంజ్ చేయటం వల్ల, ఎందుకంటే ఇద్దరు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళనే మనం ఏమంటామంటే నౌన్ హోస్ట్ అంటాం. నౌన్ హోస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇద్దరికి ఇద్దరు తెలిసిన వాళ్ళే. నౌన్ హోస్ట్ మీ ఇద్దరు తెలిసిన వాళ్ళే అని అర్థం, సింపుల్గా చెప్పాలి. బట్ కీస్ ఎక్స్చేంజ్ జరగాల. కీస్ ఎక్స్చేంజ్ చేయాలంటే మనకి కీస్ అనేది ఎక్కడున్నాయి, నా సర్వర్లో లేవే. సర్వర్లు లేవు, ఎక్కడున్నాయి? ఎస్, ఇక్కడ సర్వర్ వన్ హ్యాండిల్ చేసే వ్యక్తి తన ల్యాప్టాప్లో కీస్ ఉన్నాయి. సర్వర్ టూని హ్యాండిల్ చేసే వ్యక్తి తన ల్యాప్టాప్లో కీస్ ఉన్నాయి. ఓకే, కీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. అంటే కీస్ అనేది విండోస్ ల్యాప్టాప్లో ఉండటం వల్ల నేను ఎక్స్చేంజ్ చేయలేకపోతున్నా. అప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు, ఏం లేదు నాయన, డోంట్ క్రియేట్ కీస్ ఇన్సైడ్ యువర్ సర్వర్. నీ కీస్ అనేది సర్వర్లో తయారు చేయొద్దు. మరి ఎక్కడ తయారు చేయమంటావు? జస్ట్ సర్వర్లోనే తయారు చేయి. సర్వర్లో తయారు కీస్నే అక్కడికి ఇక్కడికి ఎక్స్చేంజ్ చేసేసుకో అన్నాడు. ఇప్పుడు నుంచి మనం ఏం చేస్తాం, కీస్ అనేది పట్టీ కీజన్ తోటి తయారు చేయం. మరి ఎట్లా తయారు చేస్తాం? జస్ట్ ఒక కమాండ్ ఇచ్చి తయారు చేస్తాం. అందుకనే నేనేం చెప్తానంటే మనకి కీస్ అనేది మనం రెండు విధాలుగా తయారు చేయొచ్చు. కీస్ రెండు విధాలుగా తయారు చేయొచ్చు. ఎలాగా? పట్టీ కీజన్, పట్టీ కీజన్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి తయారు చేయొచ్చు, లేదా ఒక కమాండ్ ఉపయోగించి